హాయ్ అందరికీ కూడాను నమస్తే, వెల్కమ్ టు తెలుగు ట్విట్టర్ ఛానల్. ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పాఠ్య పుస్తకాలలో 4వ తరగతి తెలుగు తోట 4లో ఒక పాఠ్యాంశం గురించి అయితే రివ్యూ చేయబోతున్నాం. సో ఇప్పటివరకు అయితే 7 పాఠ్యాంశాలకు సంబంధించి మీకు రివ్యూ చేయడం జరిగింది. మీరు ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో వాటి లింక్లు అయితే ఇస్తాను, వాటిని చూడండి. ఈ రోజు అయితే మనం 8వ పాఠం బారిస్టర్ పార్వతీశం. సో దీని ఇతివృత్తం అయితే హాస్యం, అది ప్రక్రియ అయితే కథనం అనమాట. నిజానికి ఈ బారిస్టర్ పార్వతీశం ఒక నవల్ నుండి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు టెక్స్ట్ బుక్ లో చూసినట్లయితే ఇలా మీకు కనిపిస్తుంటుంది బారిస్టర్ పార్వతీశం పాఠ్యాంశం నెంబర్ 8. సో దీని రచయిత గురించి చూసినట్లయితే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఉండేటటువంటి శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు రచించారు. ఈయన రాసినటువంటి తెలుగులో హాస్య నవల బారిస్టర్ పార్వతీశం. తర్వాత దీంతో పాటు ఆయన ముక్కుబడి, అభ్యుదయం, పెదమామయ్య అని రాశారు. సో ఇక్కడ మనకు స్టార్టింగ్ లో చూసినట్లయితే ఈ ముఖ చేత మనకి ఏం కనిపిస్తుంది అంటే ఫోటోలు అంటే ఒక ఫ్యామిలీ నుండి వలస వెళ్తున్నట్టు వాళ్ళు సామాగ్రి తీసుకెళ్ళినట్టు అయితే వెళ్తూ ఉంటుంది. సో వాళ్ళు ఏమేమి తీసుకెళ్తారని. సో ఇక పాఠ్యాంశంలోకి వెళ్లే ముందు సో ఈ ముఖపాటి నరసింహశాస్త్రి రాసినటువంటి బారిస్టర్ పార్వతీశం అనేది 1999లో 10వ తరగతి పాఠ్యపుస్తకాలు అనేవి మారేటప్పుడు ఇది నాన్ డీటెయిల్లో ఇవ్వడం జరిగింది. తర్వాత 2014లో మళ్ళీ కొత్త సిలబస్ వచ్చేటప్పుడు మళ్ళీ దాన్ని తీసేయడం అయితే జరిగి రామాయణం అయితే ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ బారిస్టర్ పార్వతీశం అనేది మొత్తంగా 3 ఖండికలుగా ఉంటుంది. సో మొదటి ఖండిక అనేది తను ఇంగ్లాండ్ వెళ్ళడం, రెండో ఖండిక అనేది ఇంగ్లాండ్లో తను బారిస్టర్ చదవడం, మూడో ఖండికలు అనేది ఇంగ్లాండ్ నుండి ఇండియా వచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా ప్రాక్టీస్ చేశాడు అనేవి 3 అంశాలు అయితే ఉంటాయన్నమాట. సో భవిష్యత్తులో మీకు అవకాశం ఉన్నట్లయితే మొత్తాన్ని చదవండి. కంప్లీట్గా ఇది హాస్య నవల, పూర్తిగా మీరు ఎంజాయ్ చేస్తారు. ఇక పాఠ్యాంశంలోకి వెళ్తే సో బారిస్టర్ పార్వతీశం చూసుకున్నట్లయితే ఈయన ఇది మొత్తం కూడా మనకి ఎలా ఉంటుందంటే ఉత్తమ పురుషులో ఉంటుంది. తన సొంతంగా తాను చెప్తూ ఉంటాడు. గుర్తుంచుకోవాలి, ఉత్తమ పురుష అంటే తన గురించి తాను చెప్పుకోవడాన్ని ఉత్తమ పురుష అంటాం. కాబట్టి మొత్తం కథనం అంతా కూడా ఉత్తమ పురుషులో కొనసాగుతూ ఉంటుంది. సో ఇక పాఠ్యాంశంలోకి వెళ్దాం. సో నిజానికి ఇది బ్రిటిషర్స్ కాలంలో ఉండేటప్పటికి కథనైనప్పుడు కూడాను అప్పుడు ఉండేటటువంటి స్థానిక పరిస్థితులు కావచ్చు, ప్రజల ఆలోచన విధానం కావచ్చు, అక్కడ ఉండేటటువంటి మొత్తం సామాజిక స్థితిని కూడాను ఇందులో అద్దం పట్టేటట్లు చెప్తూ ఉంటుంది. సో ఇకైతే కథనంలోకి వెళ్దాం. సో నరసాపురం దగ్గర మొగల్తూరు మా కాపుర స్థలం అంటే నివాస స్థలం అండి. నా పేరు వేమూరి పార్వతీశం. నేను టైలర్ హై స్కూల్లో 5వ ఫారం వరకు చదువుకున్నాను. నా స్నేహితుడు హితోపదేశంతో ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ చదువుదామని నిశ్చయించాను. అయితే నిజానికి మధ్యలో కొంత ఎందుకంటే బారిస్టర్ పార్వతీశం అనేది కంప్లీట్గా చదవడం జరిగింది కాబట్టి ఇందులో చాలా వరకు అయితే తీశారనమాట. ఎందుకంటే సో తను నరసాపురం దగ్గర ఉండేటటువంటి స్కూల్లో చదువుతుండేటప్పుడే దాదాపుగా 2వ ఫారం 3 సార్లు 5వ ఫార్మే 3 సార్లు తను ఫెయిల్ అవుతాడు అనమాట. సో ఫలితంగా అక్కడ టీచర్లకి ఏం చెప్పడం నాదని డిసైడ్ అయిపోయి ఇంటి దగ్గర కూర్చుంటాడు. అదే సమయంలో స్నేహితుడు ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ చదివితే బాగుంటుందని సలహా ఇస్తే దాంతో మనవాడికి బయలుదేరుతాడు అనమాట. సో బయలుదేరే ముందు తనకు ఉండేటటువంటి భూగోళ శాస్త్రం అనుభవం ప్రకారం సో ఏం చేస్తాడో తనే మ్యాప్ ప్లాన్ తయారు చేసుకుని ఏమేం కావాలో ఒక లిస్ట్ రాసుకుంటాడు అనమాట. సో అక్కడ మన పాఠ్యాంశం అనేది స్టార్ట్ అవుతుంది. ఇంగ్లాండ్ ప్రయాణానికి తీసుకువెళ్ళవలసిన సామాగ్రి గురించి ఆలోచించాను. కావలసిన సామాన్ల జాబితా రాసుకున్నాను. సో దంత దావనానికి అంటే పళ్ళు తోముకోవడానికి 10 పచ్చికల పొడములు, నాలుక గీసుకోవడానికి తాటాకు ముక్కలు, తలకు రాసుకోవడానికి కొబ్బరి నూనె, తుడుచుకోవడానికి 2 అంగవస్త్రాలు అంటే టవల్స్ అండి. దేశవాళి దువ్వెన అంటే చెక్కతో నాడు ఉండేది. ఇప్పుడైతే మనకి ప్లాస్టిక్ సింథటిక్ వచ్చాయి కానీ అప్పట్లో చెక్కతో దువ్వెన చేసేవారు. బొట్టు పెట్టుకోవడానికి కొబ్బరి చెప్పులో కొంచెం చాదు అంటే పిండితో చేసేటటువంటి ఒక రకమైన బొట్టు అండి. నీళ్లు తాగడానికి మరచెంబు, రొట్టెలు కాల్చుకోవడానికి గోధుమ పిండి, నెయ్యి, కిరసనాయిల్ స్టవ్, అట్ల పెనము, ఆవకాయ, పడుకోవడానికి నరసారావుపేట మడత మంచము, బొంత, నారింజ పండు శాలువ, తుంగచాప చాలా అవసరం అనుకున్నాను. ఇవన్నీ ఒక పెట్టెలో పెట్టి ఇంగ్లాండ్ బయలుదేరాను. చూసారు కదా, ఈ విధంగా తను రాసుకున్నాడు అనమాట. నిజానికి అయితే దూర ప్రయాణం వెళ్ళేటప్పుడు ఇన్ని అవసరం ఉండదు. సో భోజనానికి సంబంధించిన ఏర్పాట్లు ఎక్కడైనా సరే హోటల్లో ఉంటాయి అనే సంగతి మన వాడికి తెలియదు. కాబట్టి మొత్తాన్ని వంట నుండి సో ఉదయం బ్రష్ చేసే నుండి రాత్రి పడుకునే వరకు తనకు అవసరమైన ప్రతి వస్తువును కూడా తయారు చేసుకొని ఇక పెట్టెలో పెట్టి దానికి ఒక బంతిపూలు రంగు వేసి పట్టుకు వెళ్తాడనమాట. రైల్వే స్టేషన్ చేరుకున్నాడు. రైలు వచ్చి ఆగింది. ఒకరినొకరు తోసుకుంటూ హడావుడిగా ఎక్కేలోపు నా తల మీద ఉన్న సామాను వెనక ఎక్కడి వారి మీద పడిపోయింది. అతి కష్టం మీద రైలు ఎక్కాను. నేను సామాను పైన పెట్టుకున్నాను. హఠాత్తుగా రైలు కదిలింది.
ఓకే అండి. నా వెనుక బల్ల మీద కూర్చుని ఆడ మనిషి ఒళ్ళో పడ్డాను. అక్కడ ఉన్న వాళ్ళంతా కడుపుబ్బ నవ్వారు. నాకు పక్కన ఉన్న వాళ్ళు కూర్చోవడానికి చోటు ఇచ్చారు. అయితే ఇక్కడ చాలా ఎక్స్టెన్షన్ అయితే ఉంటుంది, దీన్ని కట్ చేశారండి. వెనకనున్న ఒక హ్యాపీగా చుట్ట కాల్చుకునేటటువంటి ఒక కోపం మీద పడబోయి ఆడ మనిషి మీద పడతాడు. ఆ ఆడ మనిషిని ఏం చేస్తుందంటే ముందు మరొకరి పైన నెట్టేస్తుంది. ఆయన కూడాను మరొక ఏదో ఒంటి మీద పాము పడినట్టు ఇంకొకరి మీద నెట్టేయడం, ఫలితంగా ఒక ఆడ మనిషి పడితే ఆడ మనిషి కూడా తోసేపోతుంటే ఆవిడ గట్టిగా కౌగులించుకుంటాడు. ఇదంతా చూసి పక్క వాళ్ళందరూ నవ్వుకుంటూ ఇంకా వీడి నుంచి ఉంటే ఇంకెంతమందిని కౌగులించుకుంటాడని చెప్పి ఆయనకు కూర్చోవడానికి కొంత ప్లేస్ ఇస్తారనమాట. సో బల్లపై పెట్టాను, దాని మీద మడతం పెట్టాను, దాని మీద చాప పెట్టాను. అక్కడ ఒక గొలుసు కనబడింది. ఇవన్నీ పడిపోకుండా చేంతాడు వేసి గొలుసును లాగి బిగించి కట్టాను. సో గొలుసు గురించి మీకు అందరూ తెలిసే కదండి. రైల్లో ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీ అయితే ఒక చైన్ అయితే ఉంటుంది, దాన్ని మనం పుల్ చేసినట్లయితే వెంటనే ఏమవుతుంది, రైలు ఆగిపోతుంది. అంతే, రైలు ఆగింది. ఇద్దరు గార్డులు వచ్చి ఈ సామాను ఎందుకు ఇలా కట్టావు అని అడిగాడు. రైలు కుదుపులకు కింద పడిపోకుండా జాగ్రత్త కోసం కట్టానని చెప్తాడనమాట. ఆ గొలుసు లాగితే రైలు ఆగుతుంది కాబట్టి 50 రూపాయల జరిమానా ఇవ్వమంటాడు. చూసారా, నా దగ్గరేమీ లేదని ప్రాధాయపడితే సామానుకు గొలుసును విప్పేయమని చెప్పి వెళ్ళిపోయాడు. మరునాడు చెడ్డపట్నం చేరాను. సో ఈ విధంగా ఆయన ఇంతవరకు, దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే అతని లైఫ్లో ఇంతవరకు రైలు ప్రయాణం చేయలేదని తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ చైన్ యొక్క ఉపయోగం కూడా తెలియదని తెలుస్తుంది అనమాట. ఇక చెన్నపట్నంలో టోపీలు పెట్టుకున్న వారిని చూసి టోపీ పెట్టుకుంటే గౌరవంగా ఉంటుందని ఒక పెద్ద షాపులో వెళ్ళి టోపీ కొనుక్కోవచ్చి నా షాపులోకి వెళ్ళాను. షాపులో పై అంతస్తుల్లో ఆడ మనిషి అమ్మే టోపీలు పెద్దవిగాను అందంగా కనిపించాయి. నాకు ఒక టోపీ కావాలన్నాను. నాకు నచ్చిన ఖర్జూరు పాకులతో అల్లిన పెద్ద టోపీ కొనుక్కున్నాను. నిజానికి అది ఆడవాళ్ళ టోపీ. నా వెనకాల ఉన్న దొరసాని ఒకటే నవ్వు. బస్సుకు చేరుకున్నాక అక్కడ ఉన్న ఆయన ఆ టోపీ చూసి ఒకటే నవ్వి ఏమయ్యా ఆడవాళ్ళు పెట్టుకునే టోపీ కొన్నావు అన్నాడు. అందుగా షాపులో ఉన్న వాళ్ళందరూ అనుకున్నాను కొలంబోలో నాకు తెలిసిన వాళ్ళ కోసమని చెప్పాను. సో తర్వాత రైలు ఎక్కి విశ్రాంతిగా కూర్చున్నాను. ఈ ప్రయాణంలో అప్పుడే పరిచయం అయిన వ్యక్తి నన్ను నా సామాను కేసి చూశాడు. తూత్తుకుడేలో రైలు ఆగింది. కొలంబో పోయే వాళ్ళు దిగండి అని అరుస్తున్నారు. ఆడవాళ్ళు పెట్టుకున్న టోపీ కదా అని టోపీని రైల్లో విడిచి తక్కిన సామాను తీసుకొని పెట్టెలో నుంచి దిగాను. ఇంతలో రైలు బంట్రోతు పరిగెత్తుకు వచ్చి దొరసాని టోపీ తీసుకువచ్చి, దొరసాని అంటే దొరలు, అంటే మనకి ఇంగ్లీష్ వాళ్ళని మన దొరలు అనేవారు, వారి యొక్క అంటే ఇంగ్లీషు మహిళలను దొరసానులని పిలిచారు అనమాట. సో తీసుకువచ్చి నా చేతిలో పెట్టి ఎంతో విలువైన వస్తువు అప్పగించినట్లు వాడికి ఒక పావలా ఇచ్చాను. కొలంబోకి వెళ్ళి స్టీమర్ ఎక్క ముందు మళ్ళీ కావాలనే ఆ టోపీని కింద వదిలి వచ్చాను. మళ్ళీ బంట్రోతు తెచ్చి ఇచ్చాడు. కొలంబోలో దిగేటప్పుడు స్టీమర్లు విడిచిపెట్టి వచ్చాను. స్టీమర్ బంట్రోతు దొరసాని టోపీ తీసుకువచ్చి పరిగెత్తుకొని మళ్ళీ వచ్చి ఇచ్చాడు. ఈ టోపీ చూస్తే అసహ్యం వేసింది. దానికి బోల్డ్ డబ్బులు పోసాను. వదిలేసిన ప్రతి చోట తీసుకువచ్చిన వాడికి బహుమానులు ఇవ్వడం కూడాను. ఆఖరుకు మార్సెల్స్ పోయి స్టీమర్లో కూడా నా సామాన్తో పాటు టోపీ కూడా ఎక్కించారు. స్టీమర్ మార్సెల్లో చేరింది. సో మార్సెల్స్ హోటల్లో బంట్రోతు నా సామాను చిన్న గదిలో పెట్టాడు. ఓకే, చూడండి ఇక్కడ మరో సంగతి. సో మార్సెల్స్ హోటల్ అండి. మార్సెల్స్ హోటల్లో బంట్రోతు నా సామాను చిన్న గదిలో పెట్టాడు. ఆ గది ముందు కటకటాల తలుపులు ముడవడానికి వీలుగా ఉన్నాయి. గది చిన్నదిగా ఉంది. దాన్ని చూసి ఇంత చిన్న గదిలో ఉండడం ఎలాగా అనుకున్నాను. ఆ చిన్న గదిలో దీపం వెలిగించారు. ఇంత పెద్ద హోటల్లో ఇంత చిన్న గదిలో ఉంటూ ఒకవేళ నన్ను చూసి లోకు కట్టి ఇంకొకళ్ళకి పనికిరాని చిన్న గది నాకు ఇచ్చారేమనుకున్నాను. ఈ చిన్న గదిలో నేను రాను అన్నాను. నా సామాను ఆ చిన్న గదిలో పెట్టి బంట్రోతు రమ్మన్నాడు. ఈ గది అయితే నాకు అక్కర్లేదు, ఇంకొక హోటల్కి వెళ్తాను అన్నాను. వాదించి లాభం లేదనుకున్నాడు బంట్రోతు. నన్ను చేయి పట్టుకొని బలంగా చిన్న గదిలోకి లాగి తలుపులు వేశాడు. తలుపు వేయడంతో గది అంతరిక్ష మార్గంలో ఎగిరిపోయింది. నేను హడలిపోయి కెవ్వుమన్నాను. గది ఆగింది. బంట్రోతు తలుపు తీసి బయటకు వచ్చాడు. రైట్, ఇంకెన్ని వింతలో అని ఆశ్చర్యపోయాను. నన్ను వేరొక పెద్ద గదిలోకి తీసుకువెళ్ళి సామాను అక్కడ పెట్టాడు బంట్రోతు. శ్రమ పడకుండా మేడ ఎక్కే గది ఆ చిన్న గది అని తెలిసి ఆ ఉపాయానికి ఆశ్చర్యపడ్డాను. వాళ్ళంతా నన్ను చూసి ఎంతగా నవ్వుకున్నారని సిగ్గుపడ్డాను. ఇలా నా ఇంగ్లాండ్ ప్రయాణంలో ఎన్నో ఆశ్చర్యకర సంఘటనలు, అవస్థలు చోటు చేసుకున్నాయి అని చెప్పానమాట. నిజానికైతే ఇది ఫుల్ కట్ కాదండి, దాదాపుగా ఇది ఒక 2% కూడా కాదు. ఆయన ఇంగ్లాండ్ ప్రయాణం అనేది దాదాపుగా మనకి ఒక 200 పేజీలు అయితే ఉంటుంది. దాన్ని మనకి ఒక 2 పేజెస్లో అయితే ఇచ్చారు. ఎనీహో ఇందులో ఎగ్జామ్లో అడగడానికి క్వశ్చన్స్ అవకాశం ఉన్నాయంటే ఉన్నాయండి. సో ఇక్కడ ప్రశ్న, బారిస్టర్ పార్వతీశంకి లిఫ్ట్ పై అనుభవం అనేది ఏ నగరంలో జరిగింది? సో లిఫ్ట్ అండి. సో మనకు ఖచ్చితంగా ఏముంది ఇక్కడైతే ఈ హోటల్ పేరు అయితే ఉంది కదా, మార్సెల్స్ హోటల్ అండి. అంతేకాకుండా
బారిస్టర్ పార్వతీశం తన ప్రయాణంలో తనకు ఎక్కువగా విసుగు తెప్పించిన వస్తువు ఏమిటి? దొరసాని టోపీ. దొరసాని టోపీ ఎక్కడ కొన్నాడు? చెన్నైలో కొన్నాడు. సో ఇప్పుడు చూద్దామండి. కాపుర స్థలం అంటే నివాసం ఉండే స్థలం. 5వ ఫారం అంటే నేడు 10వ తరగతి. హితోపదేశం అంటే మేలు కోసం చెప్పే మేడం. బారిస్టర్ అంటే ఇంగ్లాండ్లో న్యాయశాస్త్రం చదువుకోవడం వాడిని బారిస్టర్ అంటారు. సామాగ్రి తెలుసు. దంతధావనం పలుతో ఉండగానే కచ్చికలు అంటే పిడికలు. ఓకేనండి. అంగవస్త్రం అంటే తువ్వాలు. చాదు అంటే పిండితో చేసిన బొట్టి. దేశవాళ్ళు అంటే చెక్కతో చేసిన దువ్వెన. గార్డు అంటే కాపలా వ్యక్తి. ప్రాధాయపడిది అంటే బతిమాలితే. చెన్నపట్నం మద్రాసు నేడైతే చెన్నై అని పిలుస్తున్నాం. దొర తెల్లజాతి పురుషుడు. దొరసాని తెల్లజాతి స్త్రీ. బస తాత్కాలిక నివాసం. బంట్రోతు సేవకుడు. సిరిమరు ఆవిరితో నడిచే పెద్ద నావ. అంతరిక్ష మార్గం అంటే ఆకాశం వైపు వెళ్ళడం. ఇది పాఠ్యాంశంలోను. ఇక చివర చూసుకున్నట్లయితే పాఠ్యం నుండి ఒక ప్యాసేజ్ ఇచ్చి దాని నుండి క్వశ్చన్స్ అడిగాడు. సో ఇది పెద్ద విషయం అయితే కాదు. తర్వాత కింది పేరా చదివి అన్నోన్ ప్యాసేజ్ అండి. ఇక్కడ చూస్తే మనకి బారిస్టర్ పార్వతీశం అనేది ఎంత హాస్య నవలో, చిలకమర్తి గారు రాసినటువంటి గణపతి నవల కూడా అంత హాస్యాన్ని కలిగిస్తుంది. నిజానికి గణపతి ఒక స్థూలకాయతో అంటే బాగా లావుగా ఉండేటటువంటి అమాయకుడైనటువంటి ఒక అబ్బాయి. తను చేసే చేష్టల వల్ల మనకి ఎంత హాస్యాన్ని కలిగిస్తుంది. నిజానికి అతను ఒక బ్రాహ్మణ అబ్బాయి అయినప్పుడు కూడాను తను చేసే చేష్టల వల్ల అందరు కూడా హాస్యాన్ని కలిగిస్తాడు. సో ఇదండి గణపతి అనేది చిలకమర్తి గారి. సో ఇక్కడ మన ప్రశ్న, గణపతి అనే హాస్య నవల రాసింది ఎవరు? చిలకమర్తి లక్ష్మీనరసింహ గారు. ఓకేనా. గుర్రానికి సుడులు మొదలైనవి చూడాలి. గాడిదకు సుడి అవసరం లేదు. గుర్రాన్ని కొనాలి, గాడిదకు కొనక్కర్లేదు. గుర్రానికి జీను కావాలి, గాడిదకు అక్కర్లేదు. అశ్వానికి సంరక్షణ కావాలి, గార్ధభావానికి రక్షణ అవసరం. గార్ధవం అంటే గాడిదండి. ఓకే. హయానికి గుగ్గిళ్ళు దానా పెట్టాలి. హయము అంటే గుర్రం అండి. గాడిదకి అవసరం లేదు, కనుక నేను గాడిదని ఎదురోహిస్తాను అన్నాడు గణపతి. అంటే ఒకరొక సందర్భంలో గుర్రంపై నెగ్గుతావా గాడిదపై నెగ్గుతావా అంటే దాన్ని కంపేర్ చేసి చెప్తాడనమాట. ఓకే. గుర్రానికి ఏం అవసరం, గాడిదకి ఏం అవసరం లేదు. సో గుర్రానికి అయితే చాలా చేసి పెట్టాలి, గాడిదకి అయితే ఏమీ చేయక్కర్లేదు, కాబట్టి నేను గాడిద మీదకి కూర్చుంటానని గాడిద మీద ఊరేగుతాడనమాట. సో ఇది ఒక సంఘటన అయితే ఇవ్వడం జరిగింది. అశ్వం అంటే ఏమిటి, అశ్వానికి ఉండే పర్యాయ పదాలు ఏంటని అడిగాడు. గుర్రము, ఓకే, అంతేకాకుండా అశ్వము, అంతేకాకుండా హయాని, అంతేకాకుండా సో ఇవన్నీ మనకు ఉండేటటువంటి గుర్రానికి సంబంధించినటువంటి గుర్రము, అశ్వము, హయాని అని ఇచ్చాడు. ఇక గాడిద చూసుకున్నట్లయితే మనకు గార్ధభవము, అంతేకాకుండా ఒకటే ఇచ్చాడండి, గార్ధవము లేదా గాడిద. ఓకే, ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ఇక తర్వాత కొన్ని అయితే ఇచ్చాడు, మీరు చూస్తా. సంరక్షణ అంటే రక్షించడము, దాన అంటే ఆహారం, అధిరోహించడం అంటే పైకి ఎక్కడం. సో ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడండి చాలా కాలం తర్వాత. నక్షత్రాలు, రాసులు, కార్తెలు. ఓకేనండి. సో సాధారణంగా మన ముసలి వాళ్ళు మాట్లాడేటప్పుడు కొన్ని సామెతలు అయితే చెప్తుంటారు. రోహిణి కార్తె ఎండకు రోళ్ళు పడతాయి, అదేవిధంగా ఇంకో చెప్తుంటారు, అశ్విని కురిస్తే అంతా నష్టమే, బరంలో చల్లిన నువ్వు చేనుకాయకు బరెడు గింజలట అంటూ చాలా మనకి పెద్దవాళ్ళు చెప్పేటటువంటి సామెతలు అయితే కనిపిస్తుంటాయి. మరి ఇవేంటి, ఈ కార్తెలు అంటే ఏమిటి, వీటి గురించి అయితే ఒకసారి చూద్దాం. సో ఇది చూడండి, రోహిణి కార్తె ఎండలు రోళ్ళు పగులుతాయి అన్నావు కదా, అవ్వ అంటే ఏమిటి అని ప్రశ్న అడుగుతుంది అనమాట. అమ్మాయి ఎంత చల్లగా అడిగామే, ఎండకి వీపులు పగిలిపోవడంలా, నెత్తి మాడిపోవడంలా, అదేనే మనవరాల అంది అవ్వ. అసలు కార్తెలు అంటే ఏమిటి? సాధారణంగా మనకి నక్షత్రాలు అనండి 27 నక్షత్రాలు అయితే ఉంటాయి. ఆ నక్షత్రాల పేర్లన్నీ కూడా ఇక్కడ ఇచ్చాడు చూడండి. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తర భాద్ర, రేవతి. ఈ 27 మనకి నక్షత్రాలు అండి. ఉత్తరని ఉత్తర ఫాల్గుని అంటాము, పుబ్బాని పూర్వ పాల్గొని అని పిలుస్తాం అనమాట. సో ఇలా మనకి 27 నక్షత్రాలు ఉంటాయి. అయితే ఒక్కొక్క నక్షత్రానికి మళ్ళీ ఎన్ని ఉంటాయండి, 4 పాదాలు చొప్పున చెప్తారనమాట. అంటే 27 × 4 చేసినట్లయితే మనకి 108 పాదాలు వస్తాయన్నమాట. ఈ వీటిని ఏం చేస్తారంటే 108 పాదాలు ఉండేటప్పుడు కానీ మనకు ఉన్న రాసులు అండి 12 రాసులు. ఈ 108 పాదాలని 12 రాసులకి అప్లై చేస్తారనమాట. అలా అనమంటే ఒక్కొక్క రాశికి 9 పాదాలు అయితే మనకి రావడం జరుగుతుంది. సో మనకుండే 12 రాసుల పేరు చెప్పండి. సో మేషం, వృషభం, మృదునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృచ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, ఇలాంటివి. సో అంతేకాకుండా పౌర్ణమి నాడు ఏ నక్షత్రం ఉంటే ఆ నెలకు ఆ పేరు పెట్టారనమాట. చూసారు కదా, మనం అందుకే నెలల పేర్లు చెప్పేటప్పుడు పౌర్ణమి నుండి మనం లెక్కిస్తాము. పౌర్ణమి నాడు ఏ నక్షత్రం ఉంటే ఆ నెలకు ఆ పేరు వస్తుంది. ఉదాహరణకి అశ్విని ఉంటే ఆశ్వయుజ మాసము అని పిలుస్తాం.
కృత్తిక ఉంటే కార్తీక మాసము అని పిలుస్తాం. సో ఇవన్నీ కూడాను చంద్రమానం మీద ఆధారపడతాయి. అంటే చంద్రుడికి పౌర్ణమి ఏ రోజైతే వస్తుందో ఆ రోజు నుండే మనం ఏం చెప్తామంటే ఆ నెల పేరు అయితే చెప్తాం అనమాట. సో మన ప్రాచీన రైతులు కూడా వ్యవసాయ విజ్ఞానాన్ని సూర్యమానం మరియు చంద్రమానం ఆధారంగానే పొందుపరిచేవారు. సూర్యుడు ఏ నక్షత్రం దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ కార్తె పేరు పెట్టేవారు అనమాట. అలాగైతే సంవత్సరానికి 27 కార్తెలు ఉంటాయన్నమాట. కార్తెలు నెలలు రాసుల వారిగా పైరులకు వాతావరణం ఎలా ఉంటుందో సామెతలతో కూడా తెలుసుకోండి అని చెప్తూ కొన్ని అయితే ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చాడనమాట. సో నిజానికి సంవత్సరానికి 27 కార్తెలు ఉండేటప్పుడు కూడాను సందర్భం బట్టి అక్కడ ఉన్న నక్షత్రాన్ని బట్టి ఆ కార్తెని చెప్పేవారు. అశ్విని కురిస్తే అంత నష్టము అంటే అశ్విని కాలంలో మనకేమవుతుందంటే మొత్తం కూడా పంట చేయికి వచ్చే టైం అనమాట. ఆ టైంలో కానీ వర్షం కురిస్తే అంత నష్టమే వస్తుంది. భరణిలో అంటే మనకేంటి తొలకర జల్లులు పల్లే సమయం అనమాట. ఆ టైంలో కానీ నువ్వు చేను కాయకు బరిగేడి గంజట అంటే నువ్వు వంట చేస్తే పంట పండిస్తే దానికి 10 వస్తుంది అనే ఒక సామెత అయితే ఉంటుందన్నమాట. సో వీటికి సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో చాలా కాలం తర్వాత మళ్ళీ తెలుగు సంస్కృతిని మళ్ళీ ఇక్కడ కనిపించేటట్లు ఇచ్చారు. ఇక్కడ మీకు ఎగ్జామ్లో అడిగే ప్రశ్నలు ఏంటంటే సో మొత్తం 12 రాసులు ఉంటే వాటికి ఎన్ని పాదాలు ఉంటాయి? 108 పాదాలు ఉంటాయి. సో అలాగే మనకి ఇంకో మాట, మొత్తం నక్షత్రాలు ఎన్ని? 27. రాసులు ఎన్ని? 12. రాసులకు ఉండే పాదాలు ఎన్ని? 108. ఓకేనండి. కార్తెలు ఎన్ని? ఓకేనా? 27. గుర్తుంచుంటే కదా నక్షత్రాల పేరు మీద చెప్పేటటువంటి కార్తె అనమాట. సో ఇక మనం నెక్స్ట్కి వెళ్ళినట్లయితే రాసుల పేర్లు పర్టికులర్ వెతికి రాయండి అని ఇచ్చాడు. ఇక పదజాలం గురించి ఇవ్వడం జరిగింది. బహువచనం రైళ్ళు, సామానులు లేదా సామాన్లు, విమానాలు, వస్త్రాలు, గదులు, బహుమానాలు. ఇక తమాషా అండి. సో ఒకే హల్లు ఉపయోగించి అర్థవంతమైన వాక్యాలను రాయండి అంటూ ఇచ్చాడనమాట. కాకికి కాక, కేకేక అంటూ ఒకటి, నాన్న నన్ను నిన్ను, నేను నాన్న నన్ను ఒకటి, మీ మామ మా మామ, మా మామ మీ మామ, మీ మామ మీ మామే, మా మామ మా మామ అంటే ఏకాక్షర వాక్యాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో వీటిని ఇక్కడ చూడండి, కేకి అంటే నెమ్మలి అని ఒక అర్థం కూడా ఇచ్చాడు. సో ఇక తర్వాత మనం చూస్తే స్వీరచన, తర్వాత సృజనాత్మకత ఇవ్వడం జరిగింది. భాషాంశాలకు వచ్చినట్లయితే సమాపక క్రియ అంటే ఏమిటి, అసమాపక క్రియ అంటే ఏంటి, దాని గురించి అయితే ప్రస్తావన అయితే చేశాడండి. పూర్తి అయిపోతే సమాపకం, పూర్తి కాకుండా కొనసాగుతూ ఉంటే అసమాపకం అని చెప్తాం. కార్యక్రమం జరుగుతూ ఉంటే దాన్ని అసమాపక క్రియ అంటాము. ఓకే, ఇంకా పూర్తి అయిపోయినట్లయితే ఓకేనా, పూర్తి అయిపోయినట్లయితే దాన్ని సమాపక క్రియలు అని పిలుస్తామంట. సో ఇక్కడైతే చూస్తారు ఒకసారి. ఇక తర్వాత చూస్తే ఒక పాట అయితే ఇవ్వడం జరిగింది, ఏరువాక. సో ఏరువాక పాట అనేది సాధారణంగా మన తొలకరి వర్షాలు పడేటప్పుడు ఏరువాక పండుగ చేసుకునేటప్పుడు మన స్త్రీలు పాడుకునే పాట. సో దీన్ని రాసింది ఎవరంటే బిరుదురాజు రామరాజు. సో చూడండి, బిరుదురామరాజు గారు రాశారు. ఈయన వరంగల్ దగ్గర దేవనూరు గ్రామంలో జన్మించారు. తెలుగు జానపద సాహిత్యంపై మొట్టమొదటిగా పరిశోధన చేశారు. వీరి రచనలు తెలుగు జానపద రామాయణం, తెలుగు సాహిత్యోద్ధారకులు అనేవి ఈయన మొదలైనవి. సో దీనిపైన మనం ప్రశ్న అడగడానికి ఉంటుంది. బిరుదురాజు రామరాజు గారి యొక్క కింది రచనలు ఏవి అని అడిగినా అడగచ్చు, గుర్తుంచుకుంటారు. తెలుగు జానపద రామాయణం, తెలుగు సాహిత్యోద్ధారకులు అనేవి బిరుదురాజు రామరాజు గారు రాసినటువంటి రచనలు. ఈయన వరంగల్ దగ్గర దేవనూరులో జన్మించారు. ఇక తర్వాత మనకు పంచతంత్ర కథల నుండి అత్యాస అనే ఒక కథ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కథలో మనం చూసినట్లయితే ఇంతకుముందు మనకి గ్రాంధిక భాషలో ఉండేటటువంటి కథలు ఉండేవి. ఇది 4th క్లాస్ కాబట్టి నేరుగా వాడుక భాషలోనే ఇవ్వడం జరిగింది. ఒక జిత్తులు మారి నక్క ఒకటి ఉంటుంది. సో డైరెక్ట్ స్టోరీకి వెళ్ళిపోదామండి కథ. సో ఒక జిత్తులు మారి నక్క ఉంటుంది ఒక అడవిలో. సాధారణంగా పులులు, సింహాలు వంటి క్రూరమొగలు వేటాడి తినేగా విధులను మాసాన్ని అది తీసుకుంటుంటుంది అనమాట. సో అంతేకాకుండా దీనికి ఒక టెన్షన్ అయితే ఉండేది కాదు, రెక్కాడితే కానీ డొక్కాడదు. సో ఇదొక సామెత అండి. సో ఈ సామెత ఏంటంటే కష్టపడితే కానీ కడుపు నిండదు అని అర్థం. కానీ ఇలాంటి దీనికి బాధ లేదు, ఎందుకు ఎవడో ఒకటి తినేసి వదిలేసింది, ఇది హ్యాపీగా తీసుకుంటుంది. అటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నప్పుడు నక్కకు ఒక సువర్ణ అవకాశం లభించింది. ఒక వేటగాడు వేటాడి చంపిన లేడిని భుజాన వేసుకొని వస్తూ బలిష్టంగా ఉన్న ఒక అడవి పందిని చూశాడు. ఒక వేటగాడు అయితే వస్తున్నాడు, ఒక లేడీని చంపి భుజాన్ని వేసుకొని వస్తుంటే ఎదురుగా ఒక అడవి పంది కనిపిస్తుంది. దాన్ని చూసి వెంటనే బాణంతో కొడతాడనమాట. అయితే అది కరెక్ట్గా గురు మీద కొట్టకుండా వేరే దగ్గర కొట్టడం వల్ల ఆ అడవి పంది రెచ్చిపోయి వేగంతో వచ్చి వేటగాడి మీద పడి వేటగాడిని కూడా చంపేస్తుంది అనమాట. వీళ్ళిద్దరు కొట్టుకునే సమయంలో వీళ్ళు ఇద్దరి మధ్యలో ఒక పాము అనేది కింద నలిగి చనిపోయి ఉంటుంది, నుజ్జుగా చనిపోయి ఉంటుంది. అంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయండి, జింక పడి ఉంది, వేటగాడు పడి ఉన్నాడు, అడవి పంది పడి ఉంది,
పాము పడింది. అంతేకాకుండా వేటగాడు తనతో పాటు తెచ్చుకున్నటువంటి పరికరాలు కూడా పడినాయి అనమాట. చనిపోయిన పంది, పాము, లేడి మనిషి కలేబల దగ్గర ఉన్నాయి. నాకు ఆనందానికి అందులేకపోయింది. బోలెడంత మాంసం, మంచి విందు భోజనం. ఆహా, ఏమి నా భాగ్యం, అదృష్టవంతుని చెరిపేవాడు లేడు అని మనసులో అనుకుంది. సర్లే, ఈ 4 మాంసం ఎప్పుడైనా తినవచ్చు, ముందుగా నరాలతో తయారు చేసిన వింటి నారిని తింటానని చెప్పి ఆ బాణాన్ని కొరికిందనమాట. అంతే, బిగుతుగా ఉన్న బాణం ఏమవుతుంది అని ఒకసారి కట్ చేస్తే మనకి ఒక్కసారిగా అది ఎక్స్పాండ్ అవుతుంది. ఫలితంగా చాలా గట్టిగా నక్కకు గుండెకైతే తగులుతుంది. ఫలితంగా నక్క గిలగిలా తన్నుకుంటూ చనిపోయింది. సో ఇక్కడ ఉండేటటువంటి సామెత ఏంటంటే, ఉన్న వాటితోనే మనం ఎప్పుడు సర్దుకోవాలి, అతి ఆశ పోకూడదు. ఆ ప్రయత్నంలో ఆలోచన లేకుండా ప్రవర్తించడం కూడా సబబు కాదు, దానితో ప్రమాదం కొని తెచ్చుకుంటారు అనడానికి ఈ కథ ఉదాహరణ అని చెప్పాడనమాట. సో కాబట్టి ఉన్నవాటిని సర్దుకోవాలి, అతి ఆశ పోకూడదు అని చెప్పడం ఈ కథ యొక్క ప్రధాన ఉద్దేశం. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటాను. అండ్ నెక్స్ట్ పాఠం అయితే 4వ తరగతి తెలుగులో చివరి పాఠం రాజు కవి నెక్స్ట్ వీడియోలో మీకు వస్తుంది. సో దాన్ని కూడా చూడండి. అండ్ డిఎస్సికి సంబంధించి, టెట్కి సంబంధించి సిలబస్ చేంజ్ చేశారు కాబట్టి ఈ పాఠం అనేది మీరు వీలైనంత వరకు రన్నింగ్ నోట్స్ రాసుకుంటారు. నా థ్యాంక్ యూ వెరీ మచ్.